వెల్కమ్ టు శ్రీ చైతన్య డిఎస్సి తిరుపతి. మనం ఇంకా మీదటి నుంచి శ్రీ చైతన్య డిఎస్సి అకాడమీ నుంచే ఓకే రైట్. సో ఎస్ఏ సోషల్ టెట్ ప్లస్ డిఎస్సి అనేటువంటి క్లాసెస్ని ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో నిర్వహించడం అనేది జరుగుతుంది. సో మన కో పార్ట్నర్ అండ్ డైరెక్టర్ సో మురళీ సార్ రైట్ ఓకేనా. 15 years సో జాగ్రఫీ ఎక్స్పీరియన్స్, సో అద్భుతమైనటువంటి వర్ణతో అండ్ విత్ ఏ టాపిక్ చెప్పినా కానీ జాగ్రఫీలో సో ఒక డయాగ్రామ్ అంటే జాగ్రఫీలో ఒక డయాగ్రామ్ అంటే మీకు తెలిసింది కదా, మ్యాప్ ప్రకారంగా లైవ్లో ప్రాక్టికల్గా జాగ్రఫీని తీసుకోగలిగినటువంటి మన యొక్క లెజెండ్ ఫ్యాకల్టీ అయినటువంటి మురళీ సార్ యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా అంటే దాని జాగ్రఫీలో సార్కి 15 years ఎక్స్పీరియన్స్. ఒక అంశం అయితే డిఎస్సిలో సార్ చెప్పనటువంటి ఏరియా లేదు, మొత్తం ఓవరాల్గా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మొత్తము సారు జాగ్రఫీ టీచ్ చేయడం అనేది జరిగింది. సో కనుక సో టీచింగ్ ఓరియంటెడ్లో మీకు ప్రాబ్లం లేదు. నేను ఒకటి చెప్తున్నాను, స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఆస్పిరెంట్స్కి అయితే మొన్న ఇటీవల కాలంలో 0.002తో పోస్ట్ పోయింది. అంటే అది మార్కు కాదు, అర మార్కు కాదు, కాలు మార్కు కాదు, పాయింట్తో పోయింది పోస్ట్. నేను ఏం చెప్తున్నాను, అలాంటి మిస్టేకులు లేకుండా సో సోషల్ అసిస్టెంట్ మీదే ఫోకస్గా చేసి 100% అంటే 100% మీకు సబ్జెక్ట్ అందించేటువంటి బాధ్యత మాది. అనుభవం కలిగిన ఫ్యాకల్టీ. క్వశ్చన్ ఎలా వస్తుంది నేను అదే చెప్పాను కదా మీకు, బాబు సరే అయినదేది సరికానిదేది జతపరచము, ఇలాంటి పదాల మీదే ప్రశ్నలు స్పందిస్తాడు బాబు అని చెప్పాను నేను. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఓరియంటెడ్లోనే మీకు సో మన జాగ్రఫీ సబ్జెక్ట్ కానీ, అదేవిధంగా ఎకానమీ సబ్జెక్ట్ కానీ, హిస్టరీ కానీ, అండ్ దెన్ సివిక్స్ కానీ మీకు ఈ ఓరియంటెడ్లోనే మీకు వస్తుంది. రైట్ ఓకేనా, ఇది మీరు నమ్మండి. సో మా ఆఫ్లైన్ క్లాసెస్కి అయితే మీరు తిరుపతి బ్రాంచ్ అనేది తిరుపతిలో ఉంటుంది. ఈ బ్రాంచ్ అనేది హెడ్ క్వార్టర్ ఎక్కడంటే తిరుపతిలోనే ఉంటుంది. రైట్ ఓకేనా, తిరుపతిలో ఆఫ్లైన్ నిర్వహించడం అనేది జరుగుతుంది. ఆన్లైన్కి అయితే ఏమో మా రేటు రైట్ ఓకేనా, ఎంత ప్రైస్ పెట్టాం, చాలా తక్కువ పెట్టాం, 1999 అంటే 1999 రూపాయలు మాత్రమే టెట్ ప్లస్ డిఎస్సి నిర్వహించడం జరుగుతుంది. రైట్ ఓకేనా. కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నెక్స్ట్ డిఎస్సిలో 80+ మార్క్స్తో మీరు ముందడుగు ఉండాలి అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. రైట్ ఓకేనా. కనుక ఈ అవకాశాన్ని మిస్ చేయకండి. లాంగ్ టర్మ్ బ్యాచ్ అనేది ప్రారంభిస్తున్నాం త్వరలో. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా లేట్ చేయకండి, ఎందుకంటే టెట్ వచ్చేస్తుంది. మీరు అనుకోవచ్చు 45 daysలోనే టెట్ నింపేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మొన్నే అనౌన్స్మెంట్ చేస్తున్నా లేట్ అయింది వర్షాకాలం వల్ల. కాబట్టి ఒకటి ఇంకా నోటిఫికేషన్ వస్తుందిలే అప్పుడు చదువుదాం అని కానీ మీరు కాలయాపన చేసుకున్నారంటే భారీ మూల్యం ఇప్పటికే చెల్లించుకున్నాము, ఇంకా మీదట చెల్లించుకునేదానికి సిద్ధంగా మనము లేము. ఇది గుర్తుపెట్టుకోవాలి ఒక అంశం. ఓకేనా రైట్. ఏదేమైనా కానీ ఇక్కడ మన శ్రీ చైతన్య డిఎస్సి అకాడమీలో ఏ ఫ్యాకల్టీ మనం ఇక్కడ తీసుకున్నాం ఆ ఫ్యాకల్టీ అతనికి ఓన్ ఇన్స్టిట్యూట్ అన్నా ఉండాలి. సో దట్ మీన్స్ డైరెక్టర్ అయి ఉండాలి. అతను మాత్రమే వెల్కమ్ చెప్తాం ఫ్యాకల్టీకి. ఎందుకంటే సార్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ అండ్ మైసెల్ఫ్ ఆల్సో వన్ ఆఫ్ ది డైరెక్టర్. ఇంకొక సబ్జెక్ట్కి వచ్చాయని కూడా సరే కన్నా మనకు వన్ ఆఫ్ ది ఫ్యాకల్టీ సో జగదీష్ సార్, ఆయన కూడా విజయ్ స్టడీస్ 37,000 మంది సబ్స్క్రైబర్లు కలిగిన వ్యక్తి, వన్ ఆఫ్ ది డైరెక్టర్. ఆయన కూడా మన ఇన్స్టిట్యూట్కి అనేది వెల్కమ్ చేయడం జరుగుతుంది. దాన్ని ఇంగ్లీష్కి కావచ్చు, ఇంగ్లీష్ కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఫ్యాకల్టీ. అందరూ కూడా టెట్కి అందరూ కూడా డైరెక్టర్లే. ఇక్కడ మీకు విద్యా బోధన జరుగుతుంది. మీరు వన్స్ మా ఇన్స్టిట్యూట్కి, మా శ్రీ చైతన్య డిఎస్సి ఇన్స్టిట్యూట్కి రండి, క్లాసులు వినండి. రైట్కి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఓకే, అది కూడా నచ్చడం కదా ఎక్సలెంట్ అనే పదం వస్తేనే క్లాసులో కూర్చోండి, లేదా నార్మల్ గుడ్ అయినా కూడా వెళ్ళిపోండి. నేను చెప్తున్నాను కదా, మీరు ఫీజు కట్టు 3 రోజులు కదా 4 రోజులు వారం రోజులు అయినా సరే క్లాస్ వినండి. క్లాస్ మీకు నచ్చని వినలా మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. నేను చెప్తున్నాను కదా, ఏ ధైర్యంతో చెప్తున్నాం, మా అనుభవం 18 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి ఎకానమీ ఫ్యాకల్టీ. ఏ అకాడమిక్ వెళ్ళినా కానీ నాకు 100% రిజల్ట్ ఉంటాయి. ఇప్పుడు పూర్తిగా కాంపిటీషన్లో ఉండిపోన్నాను.
రైట్ ఓకే. సబ్జెక్ట్ సునాయాసనం అంటే నేను చెప్పడం కాదు, మీరు క్లాసులో కూర్చున్న తర్వాత మీకు అర్థమవుతుంది. నా స్టూడెంట్స్ ఉన్నారు మొత్తం, వాళ్ళు అడగండి వాట్ అబౌట్ పెన్సిల్ సార్ క్లాసెస్ అంటే మురళి సార్ ఆల్సో సార్ క్లాస్ ఒకసారి వినండి. వాట్ అబౌట్ నేనే కాదు సార్ యొక్క స్టూడెంట్స్ రాష్ట్రం మొత్తం మీద ఉన్నారు డిఎస్సి స్టూడెంట్స్. ఒకసారి మురళి సార్ జాగ్రఫీ ఎలా ఉంటుందని అడగండి, ఎక్సలెంట్ అని చెప్తారు అంతే, ఇంకా నో డౌట్. కనుక సో దీన్ని మేము శ్రీ చైతన్య డిఎస్సి అనేటువంటి బ్రాంచ్ని ఇనాగరేషన్ అనేది మనము విజయదశమి రోజు నుంచి మనం ఇనాగరేషన్ చేస్తున్నాము. సో ఇనాగరేషన్ చేస్తూ మీరందరూ విజేతలు అవ్వాలని చెప్పేసి ఆశిస్తూ ఆ రోజు మేము స్టార్ట్ చేస్తున్నాం. తర్వాయి భాగం అంతా కూడా మన మురళీ సారు మీతో షేర్ చేసుకుంటారు. సో థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్, మై నేమ్ ఈజ్ మురళి. నేను దరిదాపులు 15 ఇయర్స్ నుంచి ఆఫ్లైన్ క్లాసులు డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ కావచ్చు ప్లస్ ఎస్జిటి బోధిస్తున్నానన్న. దరిదాపులు ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణ రాష్ట్రాల్లో ఈ 2 రాష్ట్రాల్లో చాలా బ్యాచ్లు చెప్పినాను. అదేవిధంగా ప్రస్తుతం చాలామంది పిల్లలు చాలా రోజుల నుంచి మీరు ఆన్లైన్ షూట్ చేయండి సార్, ఆన్లైన్ షూట్ చేయండి సార్ అంటే అడిగితే వెంటనే నాకు ధైర్యం సరిపోవడం లేదు. ఎందుకంటే నేను ముందుకు వచ్చానంటే ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఏనన్నా నేను ముందుకు వచ్చానంటే పిల్లలకు 100% న్యాయం జరగాల. అలాంటి ఆలోచన నాకు ధైర్యం సరిపోకపోతే వెంటనే మన సార్ గారు పెంచలే సార్ గారు సహకారం ఇవ్వడం వల్ల ఇద్దరం కలిపి ఇద్దరమే డైరెక్టర్లు కావచ్చు, మీ ఇద్దరం కలిసి శ్రీ చైతన్య డిఎస్సి తిరుపతిలో లాంచ్ చేస్తున్నాము. ఆల్రెడీ లాంచ్ చేశాము. విజయదశమి రోజున ఆన్లైన్ మనము క్లాసులు ముందుకు తీసుకొస్తున్నాము. ప్లస్ మీరు ఆఫ్లైన్ ఎవరైనా కానీ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఏ జిల్లా వాసులైనా వినాలనుకుంటే తిరుపతికి వచ్చి వినొచ్చండి. నేను శ్రీకాకుళంలో చెప్పాను, ప్లస్ కాకినాడ చెప్పాను, మరి విజయవాడ చెప్పాను, కర్నూలు చెప్పాను, అనంతపురం చెప్పాను, తిరుపతి చెప్పాను, పొంగునూరు, ఇట్లా సమ్ ఇన్స్టిట్యూట్లో చాలా సంవత్సరాల నుంచి బోధిస్తున్నాను అన్న. అదేవిధంగా మా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఈ మధ్యకాలంలో డిఎస్సి ఎగ్జామ్ జరిగింది. సమ్ మార్క్స్ 0 సమ్ పర్సెంటేజ్ మార్క్స్తో ఉద్యోగం కోల్పోయినారు. వీళ్ళు ఉద్యోగం కోల్పోవడానికి మేజర్ రీజన్ ఏం తెలిసిన ఇంటర్మీడియట్ సిలబస్ చదువుకోవడం వల్ల. ఇంటర్మీడియట్ సిలబస్లో దరిదాపులు ఈ సోషల్ కంటెంట్ తీసుకుంటే 8 నుంచి 9 మార్కులు ప్రతి ఆన్లైన్ ఎగ్జామ్ రోజున మనకు ఎగ్జామ్కి వచ్చాయి. వాళ్ళ పిల్లలు ఓన్లీ 10th క్లాస్ వరకు చదువుకొని వెళ్ళారు. ఎక్కడ కాంపిటేటివ్ యూనివర్సిటీలో కూడా 10th క్లాస్ వరకే చెప్పించారు, ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పించలేదు. ఎందుకు ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పించలేదు తెలుసా? 40 రోజులు పడుతుంది ఇంటర్మీడియట్ సిలబస్ చెప్పాలంటే. 40 డేస్. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ 40 డేస్ పడుతుంది నాన్న. ఇప్పుడు జాగ్రఫీ అనుకోండి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 10 చాప్టర్స్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ 13 చాప్టర్స్ ఉన్నాయి, అంటే 23 చాప్టర్స్ ఉన్నాయి ఓన్లీ జాగ్రఫీ. దరిదాపులు నేను చెప్పాలంటే 13 డేస్ నుంచి 14 డేస్ అవుతుంది జాగ్రఫీ చెప్పాలంటే. అలా జాగ్రఫీ కాదు, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ అన్ని దరిదాపు 40 డేస్ పడుతుంది. ఎవరు 40 డేస్ డిస్కషన్ చేయలేదు, 10th క్లాస్ వరకు పంపించారు. ఆ పిల్లల పాపము చాలా బాధపడుతున్నారు. అందువల్ల ఇంటర్మీడియట్ సిలబస్ పైన మాకు మంచి అవగాహన ఉంది, ఈ కాంపిటేటివ్ పైన మంచి అవగాహన ఉంది, దరిదాపులు డిఎస్సి పైన మంచి అవగాహన ఉంది. ఇద్దరం కలిసి శ్రీ చైతన్య డిఎస్సి యాప్ని తీసుకొస్తున్నాం మీ ముందుకు. మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నానన్న. ఎందుకు అలా నేను మాట్లాడుతున్నంటే చాలామంది పిల్లలు నన్ను అడిగారు, సార్ మీరు షూట్ చేయండి. నేను నాకు షూట్ చేసే ఓపిక లేదు. నేను ఓన్లీ జస్ట్